హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. బ్యాక్ వచ్చేసరికి చూడండి బోట్ నెక్ డ్రాప్, ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం డీప్ నెక్ చూడండి ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ వచ్చేసరికి డాట్ వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, అందుకు వేయలేదండి. ఓకేనా, కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలంటే అసలు ఎంత పెట్టుకోవాలి. సైడ్ వచ్చేసరికి చూసారు మీరు ఉక్సులు అండి, ఇవి ఉక్సులు, సైడ్ ఉక్సులు పెట్టాను. బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్ కాదు, సైడ్ ఉక్సులు. సైడ్ జిప్పు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం, మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది వేసుకోండి. ఓకేనా. లెంత్ వచ్చేసరికి ముందే హ్యాండ్స్ తీసుకుందాం. లెంత్ వచ్చేసరికి 5 ఇంచెస్, దానికి 1 ఇంచ్ కలపండి. వర్క్ ఉంది కాబట్టి పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్, 1 ఇంచ్ కలపండి, అంటే 6 ఇంచెస్. ఆమ్ డౌన్ 3 ఇంచెస్. అంతేగాని 6లో సగం 3 అని మాత్రం అనుకోవద్దు. ఓకేనా, రాంగ్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి నాకైతే. అదండి ఎల్బో అయితే కొంచెం ఆమ్ డౌన్ పెరిగిద్దా అని అడుగుతున్నారు. ఓకేనా, ఇలాంటివి ఏమి ఉండదండి, మీరు ఇవన్నీ మర్చిపోండి. ఓకేనా, ఆమ్ డౌన్ ఎంతైనా చంక అక్కడే ఉంటుంది, చంకలో ఏ మార్పు ఉండదు. ఎల్బో పెట్టుకో, 3/4 పెట్టుకో, ఫుల్ పెట్టుకో, చుడీ పెట్టుకో, అసలు ఏ హ్యాండే పెట్టుకోపోయినా కానీ చంక అక్కడే ఉంటుంది. ఓకేనా, మనం పెట్టుకునే దాన్ని బట్టి ఏం మారదండి. ఓకేనా, చూడండి 2 లైన్స్ డ్రా చేయండి. ఆమ్ హోల్ వచ్చేసరికి 6.5, దానికి 1 ఇంచ్ 1.5 ఖర్చు కలపండి. ఆమ్ హోల్ 6.5 మార్క్ చేసి 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకేనా, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4.35, అంటే పావు తక్కువ 5. అంటే ఇది తెలియట్లేదు అంటున్నారు, మీరు ఏమంటున్నారో తెలియట్లేదండి. 4.35 ఇట్లా అని తెలియట్లేదు అంటున్నారు. పావు తక్కువ 5 అండి. ఏదైనా మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది చూసుకోండి. ఓకేనా, చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. చాలామందికి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవుతున్నారండి, చాలా హ్యాపీ. ఓకే, నేర్చుకుంటున్నారు, బయట కూడా స్టిచ్ చేస్తున్నారు, ఎక్కువ అమౌంట్ని ఎర్న్ చేసుకుంటున్నారు. ఓకేనా, మీరు కూడా ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, ఫీజు వచ్చేసరికి 1199 రూపీస్, పర్ డే వచ్చి 40 రూపీస్ పడుతుందండి. 1199 రూపీస్, 30 డేస్ క్లాసులు జరుగుతాయి. ఓకేనా. ఓకే, చూడండి యాస్టీజ్గా ఎలా ఉందో మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయొద్దు అనమాట. హ్యాండ్ తీసేయండి. ఎందుకు తీసేయమంటున్నానంటే ఫ్రంట్ ఓపెన్ లేదు, బ్యాక్ ఓపెన్ లేదు, సైడ్ కాబట్టి ముందు హ్యాండ్ తీసేసుకుంటే మిగతా క్లాత్ని అడ్జస్ట్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి. ఓకే, ఇలా వీల్ తీసుకుని వీల్ మార్క్ చేసి ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసుకోవాలి. ఎంత తీయాలి అనేది డౌట్, 1/2 ఇంచ్ తీయండి. ఓకేనా, నేను ఎలా చేస్తున్నాను అలాగే చేయండి. చాలామంది బాగా వస్తుందండి, మీరు చెప్పిన ఫిట్టింగ్ చాలా బాగుంటుంది, కస్టమర్స్ పెరుగుతున్నారు అంటున్నారు. హ్యాపీ అండి, నేను కూడా హ్యాపీ. ఓకేనా, చాలా బాగా చెప్తానండి. ఎంత ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఎంత నేను స్టడీ చేసి, నేను చదువుకున్న చదువు, నా MBAని ఇలా వాడుకుని నేను కొత్తగా క్రియేట్ చేసుకున్నాయి అనమాట. ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకున్నాను నేను ఓన్గా. ఎలా ఉంటే బాగుంటుంది అనేది నేను క్రియేట్ చేసుకున్నానండి. ఓకేనా, ఫిట్టింగ్ అన్నీ చూసుకొని చెక్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఓకేనా, చూడండి లెంత్ 14, చెస్ట్ 30, వేస్ట్ 24, ఆమ్ హోల్ 6.5 అండి. ఓకేనా, హ్యాండ్ అయిపోయింది, హ్యాండ్ లూజ్ అయిపోయింది. మనకు ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ వచ్చేసరికి 10.5. ఓకేనా, ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ 10.5. ఓకేనా, సైడ్ ఉక్సులు అని చెప్పాను కదా. ఓకేనా, సైడ్ ఉక్సులు ఎలా వేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ లేకుండా. లెంత్ 14కి 3/4 ఇంచ్ కలపండి, అంటే పావు తక్కువ 15 మార్క్ చేయండి. కొంచెం దూరంలో పావు తక్కువ 15 మార్క్ చేసి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి, మెయిన్ ఇదేనండి తెలియాల్సింది. షోల్డర్ ఎంత పెట్టాలి అనేది చూడండి. చెస్ట్కి 2 ఇంచులు కలపండి. 32 డివైడెడ్ బై 4 అంటే 8. ఓకేనా, 8 - 2 వేస్తే 6. ఆమ్ హోల్ ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి 6, ఫుల్ షోల్డర్ ఎంత 12 అనమాట. ఓకేనా, ఇలా ఫార్ములాతో ప్రతిదీ కూడా ఫార్ములానండి. మన వీడియోస్ మీరు ఏ చూసినా ఫార్ములాతోనే ఉంటాయి, లెక్కలతోనే. బ్లౌజుని ఆది బ్లౌజ్ తీసుకుంటాం కానీ మనకి ఎంత కావాలో అంత తీసుకుంటాను దాన్ని బట్టి, అంతేకాని మొత్తం యాస్టీస్గా ఎలా ఉందో అలా కట్ చేయను. ఎందుకు కట్ చేయను అంటే కొన్ని బాగోవండి, వాటిల్లో కూడా చంక ఒకలాగా ఉంటుంది అదనమాట. ఓకేనా, షోల్డర్ 6, ఆమ్ డౌన్ కూడా 6 పెట్టేయండి. ఈ లైనే చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం కానీ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెప్పలేమన్నమాట. ఓకేనా, చెస్ట్ 8, 32 అంటే 8, 1.5 ఖర్చు. ఓకేనా, చూడండి షోల్డర్ 6 పెట్టాం కదా, అదే 6 ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ఫార్ములాతోనే వచ్చినట్టే ఉంటుందండి, రాదు. మీరు ఒకటికే 2 సార్లు నెమరు వేసుకుంటూ ఉండండి. నోట్స్ వీడియో చూస్తున్నారు అంటే నోట్స్ పక్కన పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది అన్నమాట. కస్టమర్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. వేసుకున్నప్పుడు నేను చూస్తాను కదా, చాలా అందంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. చిన్న టిప్ చెప్తాను. ఓకేనా, 2 ఇంచులు ఉంది, పైకి 2 ఇంచులు ఉంది, కార్నర్లో 1 ఇంచు పెడితే మనకు సరిపోతుంది అనమాట. చిన్న టిప్పు. ఓకేనా, చాలామంది ఎంత పెట్టాలి, అసలు ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు. అందుకు మీకు ఒకటి సింపుల్గా చెప్దామని చెప్తున్నాను. ఓకేనా,
ఇప్పుడు ఆమ్ హోల్ వచ్చేసరికి మనకి ఎంత రావాలి 6.5 అన్నాము. ఓకేనా 7 వచ్చింది. వెరీ గుడ్. 6.5 7 వచ్చింది. 1/2 ఇంచ్ స్లోప్ తీయాలి కదా. ఓకేనా 1/2 ఇంచ్ స్లోప్ ఎలా తీసుకోవాలో నేను క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా నెక్కి వచ్చేసరికి 2 ఇంచులు. ఓకేనా షోల్డర్కి వచ్చేసరికి 2 ఇంచులు. హ్యాండ్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్ అంటే 2.5 మార్క్ చేయండి. ఓకేనా ఈ విధంగా క్రాస్గా స్లోప్ తీయాలి. ఓకేనా ఇలా తీసినప్పుడు ఇప్పుడు ఆమ్ హోల్ మెజర్ చేసామంటే 6.5 రావాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఓకేనా ఇలా చూడండి 6.5 వచ్చిందా. వెరీ గుడ్. ఇలా రావాలి. ఇలా వస్తేనే కరెక్ట్. ప్రతిదీ కూడా అంటే చాలామంది ఆన్లైన్లో అడుగుతున్నారు. అంటే ఆన్లైన్ బ్లౌజ్లో తీసుకుంటున్నారంటే అలా తీసుకుంటే సాగిపోయి ఉంటుంది. బ్లౌజ్ ఆల్రెడీ వేసుకున్న బ్లౌజ్ అంటే సాగిపోయి ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేయడం వస్తే ఓకే, వెళ్ళండి గుడ్, కాదంటలేదు. ఒకవేళ ఇన్కేస్ రాకపోతే ఏం చేస్తారు? సేమ్ అది లాగడం అది రాలేదనుకో. ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ వచ్చేసరికి 24 అంటే 6, 1 ఇంచ్ డాట్స్ 1.5 అంటున్నాం. చెస్ట్కి వేస్ట్కి 6 ఇంచులు కలిపితే చెస్ట్ అంటున్నాం. అలాంటప్పుడు చెస్ట్ ఎంత 30 ఇంచెస్. ఓకేనా అలా అంటే మనకు మినిమం తెలిస్తే అలా ఈజీ అవుతుంది అనమాట. ఒకవేళ తెలియకపోతే మనకు అర్థం కాదు. ఓకేనా ఇలా తెలుసుకోవాలి అంటే ఇలా మెజర్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే ప్రతిదీ కూడా ఫార్ములాతోనే ఉంటుంది. ఓకేనా అలా చూసుకోవాలి. ప్రతిదీ కూడా మనం ఏంటంటే ఎందుకు ఉంది, ఎలా ఉంది, అసలు ఎలా ఉంటారు వాళ్ళు, పైనుంచి కిందకు ఒకేలాగా ఉంటారా అనేది కూడా చూడాలి. ఓకేనా నెక్ వచ్చేసరికి 3 ఇంచులు మార్క్ చేశాను. ఇలా 3 ఇంచులు మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా ఇక్కడ బోట్ నెక్ డ్రాప్ అనమాట. డ్రాప్ ఎలా గీసుకోవాలి, మన దగ్గర ఉన్న ఆమ్ హోల్ స్కేల్తో ఎలా గీసుకోవాలి అనేది ఈజీగా క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకే చూడండి ఇలా ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఒక రౌండ్ గీసేయండి. ఓకేనా ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసరికి ఎంత, మనకి నెక్ విడ్త్ తెలియదు, బ్యాక్ నెక్ తెలుసు. అంటే ఎంత 10.5. 14లో నుంచి 10.5 తీసేస్తే ఎంత 3.5 నెక్ విడ్త్. ఓకేనా అలా చూడొచ్చు. లేదంటే పైనుంచి 10.5 మార్క్ చేయొచ్చు. పైన షోల్డర్కి 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి 10.5 మార్క్ చేయండి. అప్పుడు బ్యాక్ నెక్ తెలుస్తుంది. ఒకవేళ మీకు అది వద్దు, నెక్ విడ్త్ అలవాటు అయిపోయిందంటే 14లో నుంచి 10.5 తీసేయండి. ఓకేనా 3.5 వస్తుంది. ఓకే 3.5 వస్తుంది. ఓకేనా అలా అయినా చూసుకోవచ్చు. 3.5 అంటే క్వార్టర్లెస్ 4. ఎందుకు కింద పావించి నడుము బెల్ట్ వేయడానికి పోతుంది కదా, పావు తక్కువ 4 పావించి పోతే ఫైనల్గా 3.5 వస్తుంది. ఓకేనా ఇలా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. చూడండి ఇలా గీసేయచ్చు. కొంచెం బ్రాడ్గా కావాలంటే వేయచ్చు. అవతల వాళ్ళు వేసుకోలేరు అని ఫీల్ అయితే మీకు ఇది చూపిస్తాను, కొంచెం లోపలికి గీసి చూపిస్తాను. ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేయండి. ఇప్పుడు నాకు ఇది వద్దు, ఇంత బ్రాడ్గా వద్దు అంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాను. చూడండి ఇలా స్కేల్ని ఈ విధంగా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఓకేనా ఇది డ్రాప్ ఇక్కడ డ్రాప్ అయినా వేసుకోవచ్చు, డైమండ్ అయినా వేసుకోవచ్చు, ట్రయాంగిల్ మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఓకేనా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే వేసుకోగలరు అని ఫీల్ అయితే వేయొచ్చు, కానీ ఇక్కడ ఎంత పెట్టామో కింద కూడా అంతే పెట్టాలి. ఓకేనా చూడండి ఎంత పెట్టానని డౌట్ వస్తే 10.5 అంటే 11. పైన షోల్డర్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పోద్ది, నెక్కి వచ్చేసరికి 10.5 వస్తుంది. ఓకేనా ఇలా మార్క్ చేసేయండి. ఓకే చూడండి ఈ విధంగా మార్క్ చేసి మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయకూడదు అనమాట. ఓకేనా స్లోప్ ఉంది కదా, ఆ స్లోప్ లెక్కగా వెళ్ళండి. కొంతమంది ఏంటంటే షోల్డర్ జారిపోతున్నాయండి, ఏమన్నా సొల్యూషన్ చెప్పండి అంటున్నారు. షోల్డర్ జారిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే షోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 పెట్టారనుకో, ఆమ్ డౌన్ 5.5 పెట్టాలి. అంతేగాని ఎక్కడ షోల్డర్ జారిపోతాయి అని 5 పెట్టి 4.5 పెట్టడం, 6 పెడితే 5.5 పెట్టడం చేస్తున్నారు. అలా చేయడం వల్లే షోల్డర్ జారిపోతాయండి. కొన్ని ఉంటాయి టిప్స్, అవి తెలుసుకోండి. ఓకేనా అంతేకాని ఎందుకు పెట్టాలి అనేది చాలా క్లియర్గా నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే వీడియోని స్కిప్ చేసేస్తున్నారు, తెలుసుకోవడానికి ట్రై చేయట్లే. ఎలా ఉందంటే అయిపోయింది, ఈరోజు అయిపోయింది పర్లేదు అన్నట్టుంది. అలా కాదు, సబ్జెక్ట్ తెలుసుకుంటే మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు, కటింగ్ చేయొచ్చు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వాలి అంటే మనకి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. ఓకేనా ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కో బ్లౌజ్ ఇచ్చి దీనిలో చాలా ప్రాబ్లమ్స్ చెప్తారు. అలాంటప్పుడు ఎలా అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట మనకు సబ్జెక్ట్ వచ్చి ఉంటే. ఓకేనా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, అంతేగాని పట్టేసి ఉన్న క్లాత్ని అలాగోలా పరిసేసి చేయడానికి ట్రై చేయకండి. ఓకేనా చూడండి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసేసి ఎంత వేయాలి డాట్ అనేది డౌట్. 3.5 ఇంచులు 3 ఇంచులు అయితే సరిపోద్ది. అందరికీ 4 ఇంచులు 4.5 వేయమండి. బ్లౌజ్ లెంత్ మనం వేసే బ్యాక్ నెక్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా అలా ఉండాలి, దాన్ని బట్టి డిపెండ్ అవ్వాలి. అంతేగాని 4.5 5 వేసేయమన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఫోల్డింగ్ మన వైపే ఉండాలి ఇప్పుడు కూడా, ఎందుకంటే సైడ్ హుక్స్లు కాబట్టి ఫోల్డింగ్ మన వైపే ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని యాస్టీజ్కి ఎలా ఉందో అలా మార్క్ చేసేసి తీసేయండి. సైడ్కి వచ్చేసరికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి.
ఓకేనా. ఒక గుండు పిన్ పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది. నెక్ వచ్చేసరికి నేను మీకు చూపించాను కానీ ఈ నెక్కే బక్రం మెత్తిస్తానండి. యాస్టీజ్గా ఎలా ఉందో అలాగే బక్రం మెత్తిస్తాను. ఫ్రంట్ వచ్చేసరికి మనకి నెక్ వచ్చింది కాబట్టి మీకు వేరే నెక్ డిజైన్ చెప్పడానికి ఒకటి గీసి మీకు చూపిస్తాను. ఓకేనా. సైడ్ వచ్చేసరికి క్రాస్గా 1 ఇంచ్ ఉంచండి. ఓకేనా. ఇలా ఉంచుకోవాలి ఎక్స్ట్రా, ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది అనమాట మనం ఇలా ఎక్కువ మార్క్ చేయకపోతే. ఓకేనా. 1/2 ఇంచ్కి బయటికి ఈ విధంగా మార్క్ చేయండి. ఇది ఎలా ఉందో యాస్టీజ్గా అలాగే తీసేయండి. ఓకేనా. ఇలా చాలా క్లియర్గా ఉంటుందండి, ప్రతిదీ కూడా అర్థమైద్ది. మీరు 1కి 4 సార్లు వింటే అర్థమైద్ది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు పేరెంట్స్ కొత్తగా మన పక్క అద్దెకి వచ్చారో లేదా ఎలా ఉన్నారు, మనమే వెళ్ళామనుకోండి, ఫస్ట్లో వాడు ఏమంటున్నాడు మనకు అర్థం కాదు, వాళ్ళ అమ్మ చెప్తారు, అలాగే వాడు ఏమంటున్నాడో చెప్తారు. తర్వాత 4 రోజులు అయిన తర్వాత ఇంకెవరన్నా అడుగుతున్నారు అనుకోండి, ఏమంటున్నారు, వాళ్ళ అమ్మ కన్నా ముందు మనమే చెప్తాం. అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడు మనకి ఈజీగా అర్థమైపోద్ది, ఎందుకంటే వాడు అయ్యే కదా రోజు మాట్లాడేది. అలా మాట్లాడతాడని మనకు తెలుసు కాబట్టి ఈజీగా తెలుస్తుంది. అలాగే అనమాట, ముందు నేను ఏం మాట్లాడుతున్నాను మీకు అర్థమైతే అక్కడ ఎందుకు అనేది తెలుస్తుంది. మనం 1/2 ఇంచ్ వదిలేసి ఇలా లోపలికి మార్క్ చేసాం కదా లోతు తీయడానికి, అది వీల్ మార్క్ చేసాం కదా అక్కడే లైన్ డ్రా చేయండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఇలా తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా ఈజీగా ఉంటుంది అనమాట. కొంతమందికి మీరు ఎప్పుడన్నా గమనిస్తే బ్యాక్ బోట్ నెక్ డ్రాప్ పెట్టుకొని ఫ్రంట్ డీప్ నెక్ పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది. లూజ్ వచ్చేస్తుందంటే ప్రాబ్లం ఇది అనమాట. ఇక్కడ రాకుండా ఉండాలంటే ఇటు లోపల వైపుకి మనం ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి, అప్పుడు ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇలాగనమాట. నెక్కు వచ్చేసరికి 3 ఇంచులు. ఓకేనా. మనం 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి 3.5 నెక్కి ఇచ్చేయండి. 2 ఏమో షోల్డర్ పట్టి 1/2 ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేయడానికి మనం బక్రం తిప్పుతున్నాం కాబట్టి 3.5 నెక్కి ఇవ్వండి. ఓకేనా. ఇలా నెక్కకి ఇచ్చేసేసి చూడండి ఎంత ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. 3.5 ఉంది. 3.5 ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా 3.5 తీసుకోండి. ఎందుకంటే ఇలా తీసుకోకపోతే షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది, అలా రాకూడదు. ఓకేనా. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5. ఓకేనా. 6.5 మార్క్ చేయండి. ఓకే. చూడండి, అయితే మీకు ఒక నెక్ చూపిద్దామని. ఈ నెక్ చాలా బాగుండిద్ది, అందుకు నేను ఆల్రెడీ చాలా బ్లౌజెస్ డ్రెస్సులు కూడా స్టిచ్ చేశానండి. అసలు ఎలా గీయాలి మేడం, నాకు బక్రం మీద కానీ అసలు క్లాత్ మీద కానీ రావట్లేదు అంటున్నారు, చాలామంది అడుగుతున్నారు కూడా కాల్స్ చేసి కూడా. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి ఒక ఐడియా కోసం దీనిలో అప్లై చేస్తున్నానండి. యాక్చువల్గా మనకు నెక్ వచ్చింది, ఉల్టా తిప్పితే సరిపోయిద్ది రివర్స్ చేస్తే. ఓకేనా. చిన్నది ఆర్మ్ హోల్ స్కేల్ ఉపయోగించి అసలు ఎలా తీసుకోవాలి కట్ వర్క్ అనేది క్లియర్గా చెప్దామని. ఓకేనా. చూడండి ఇలా షేప్ తీసేయండి, ఇంకోటి మళ్ళీ ఇలా షేప్ తీసేయండి, ఇంకోటి ఎన్ని కావాలంటే అన్ని కట్ వర్క్లు మనకి ఈ విధంగా. నేను 2 వేస్తున్నాను, చిన్న కర్వ్ ఇచ్చేస్తాను లీఫ్ టైపు. చూడండి ఇదిగో ఇంత ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చండి, ప్రతిదీ కూడా ఈజీయే. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ ఒక పార్ట్ ఎంత 8. ఓకేనా. 1 ఇంచ్ కలపండి అంటే 9. ఓకేనా. ఎపెక్స్ పాయింట్ 9. జస్ట్ 30 అంటే 10వ భాగం ఎంత 3. ఓకేనా. 10వ భాగం 12వ భాగం 6వ భాగం 24వ భాగం ఇట్లా అంటాం. అవి అసలు ఎందుకు అంటున్నాం ఎక్కడ అంటున్నాం అనేది గుర్తించుకోండి. ఓకేనా. 3 ఇంచులకు మార్క్ చేయండి. ఓకేనా. చెస్ట్లో 10వ భాగం అంటే చెస్ట్ 30 అంటే 3 ఇంచులకు మార్క్ చేయండి. 2.5కి మార్క్ చేయండి. ఓకేనా. చెస్ట్ డివైడెడ్ బై 12 అంటే 2.5 వస్తుంది. ఓకేనా. 30 డివైడెడ్ బై 12 అంటే 2.5 వస్తుంది. 2.5లో ఒక 1/2 ఇంచ్ లెస్ చేయండి. ఓకేనా. తగ్గించండి, 1/2 ఇంచుని తగ్గిస్తే 2.5కి 2 అనమాట. ఓకేనా. ఇలా వేయండి. ఓకేనా. 2.5 వస్తుంది. 2.5 అంటే చూడండి మనం 1/2 ఇంచ్ లెస్ చేస్తే 2, పైకి వచ్చేసరికి 2.5 పెట్టండి. చాలా బాగా వస్తుందండి, ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది, కస్టమర్ అయితే చాలా హ్యాపీ అనమాట. ఓకేనా. అందుకే ఇలాంటివన్నీ కూడా మనము స్టడీ చేసే చెప్పాలండి, చాలా ఈజీగా. నేను అంతా ప్రాక్టికల్గానే ఉంటుంది, ప్రతిదీ కూడా లైవ్లో ఆన్లైన్లో కానీ లైవ్లో చూపిస్తాను వేసుకుని కూడా. మందే అయితే ఇన్ కేస్ ఆ బ్లౌజ్ నాదే అయితే వేసుకుని చూపిస్తాను, కస్టమర్ది అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వేసుకోమని చెప్తాను, క్లాసులో చూపించడానికే ట్రై చేస్తాను. ఓకేనా. ఎందుకంటే ప్రాక్టికల్గా ఉంటేనే మనకి ఈజీ అవుతుంది అనమాట. మనం తెలుసుకున్నప్పుడు నమ్మడానికి స్కోప్ ఉండదు, లేకపోతే ఏంటంటే అంతగా అనిపించదు. అందుకే మ్యాక్సిమం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ కానీ ప్రాక్టికల్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఒకసారి చూడండి, చాలామంది అడుగుతున్నారు ఎంత అండి ఫీజు అంటున్నారు. 1199 రూపీస్ అండి. ఓకేనా. 30 డేస్ క్లాసెస్. మీరు కానీ ఆబ్సెంట్ పడితే ఇంక్లూడ్ అవుతుంది, ఇన్ కేసు నేను కానీ లీవ్ ఇస్తే ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు మెజర్ చేస్తే మనకు 6 వచ్చిందా లేదా చెక్ చేయాలి. పావించి అటు ఇటు స్టిచ్ చేసినప్పుడు పావించి పోతుంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా. 24 ఒక చూడండి. ఇప్పుడు 2.5 అంటే 2.5 ఉంది. 2.5 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా. 2.5 ఇక్కడ పెట్టేస్తే 6.
1.5 ఖర్చు. ఓకేనా, ఉందా లేదా చెక్ చేయండి. ఒకవేళ ఎక్కువ ఉంటే కట్ చేసేయండి, ఒకవేళ తగ్గితే పెంచండి, ఎంత కావాలో అంత పెంచండి. ఓకేనా, మనకి ఎక్కువ అయింది. ఓకేనా, తీసేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా చూసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1 ఇంచ్ పైకి మార్క్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. డాట్ అనేది ఆప్షనల్. ఇక్కడ నేను వెయిట్ లేదు, ఎందుకు వేయనంటే ఫ్లవర్ ఉంది కాబట్టి వెయిట్ లేదండి. ఓకేనా, 1 ఇంచ్ మార్క్ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి 2.5 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా, వేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కాబట్టి వేయను అనమాట. ఓకేనా, ఇది చూడండి, మీకు మీ ఇష్టం, మీకు వేయాలనిపిస్తే వేయండి. ఇదైతే వేస్తేనే చాలా అందంగా ఉంటుంది. ఓకేనా, ఇది వీళ్ళు మార్క్ చేసేయండి. ఓకేనా, ఇలా ప్రతిదీ కూడానండి, ప్రతిదీ లెక్కే. సిచ్యువేషన్ బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. ఎందుకు మార్చాము, ఎందుకు ఇలా చేసామనేది మనకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. అవతల వాళ్ళకి చెప్పడానికైనా కానీ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, యాస్టీస్గా ఎలాగుందో అలా తీసేయండి. తీయడం, కట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఇలా రావట్లేదు కట్ చేయడం. ఓకేనా, ప్రతిదీ కూడా వీడియో మొత్తం చూడండి, చూస్తే ఈజీగా నేర్చుకోవచ్చండి. ఎంత సింపుల్గా ఎవ్వరూ చెప్పరు. మీరు యూట్యూబ్ మొత్తం చెక్ చేసినా కానీ ఎక్కడ ఇంత ప్రతిదీ ఎంత లాజికల్గా ఇంత ఫార్ములాతో ఎక్కడా కూడా ఉండవండి. నేను చెప్తున్నాను కదా, ఇది నా ఓన్గా, నా క్రియేటివిటీ, నేను చేసుకున్నది. అసలు ఏం జరుగుతుంది, బాడీ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఎందుకు ఉంటుంది ఇలా, ఎలా ఉంటారు, ఎలా ఉంటే ఇలా ఉంటుంది అనేది స్టడీ చేసి కస్టమర్స్ని ఇంటి దగ్గరే ఇది ట్రైల్ వేయించి అసలు ఎలా ఉంది, ఫిట్టింగ్ ఎలా ఉంది, వీళ్ళ సైజ్ ఎంత, వీళ్ళు పైనుంచి కింద గుండ్రంగా ఉన్నారా అనేది ప్రతిదీ చెక్ చేసి మీ దాకా వచ్చాను నేను. ఓకేనా, చూడండి.